చెమట రక్తముగా మారటానికి కారణం ఏమిటనంటే, ముగ్గురు భక్తులు ఆయన గురించి జ్ఞాపకం తెచ్చారు. పాపం ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు శాపగ్రాహి కింద శిలువ మ్రాను మీద వేలాడాలి. పాపం అంటే తెలియదు ఆయనకి, పాపాన్ని చూడలేదు, పాపాన్ని అనుభవించలేదు. పాపం అంటే తెలియనివాడు, పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు పాపిగా మార్చబడ్డాడు. ఆయన మరణించింది ఏదో జబ్బు వచ్చి ఆయన మరణించలేదు, వృద్ధాప్యంలోకి వచ్చి ఆయన చనిపోలేదు. నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, మనందరి పాపము కొరకే శాపగ్రాహి కింద నాలుక దవడను అడ్డికిపోయినప్పుడు, కొరడా దెబ్బల చేత దేహమంతా కొట్టబడి ఆ ఎండకు ఎండిపోయి చిల్ల పెంకుల కింద ఆయన శరీరం అయిపోయినప్పుడు, కారణం మన పాపమే. ఆయన శిలువలో నీ కొరకే నా కొరకే కార్చిన ఆ శిలువ